ఏ సినిమా పేరు టాక్సిక్ బదులు సైకో అని పెట్టుండాల్సింది. నాన్న సైకో, కొడుకు సైకో, తల్లి సైకో, అందరు సైకో లాగే ఉన్నారు. ద అమెరికన్ సైకో అని ఒక మూవీ ఉంటుంది, అలాగే ద ఇండియన్ సైకో అని పెట్టి రిలీజ్ చేయాల్సింది. ఇదర్ యష్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ హాట్ స్టార్ ఆఫ్టర్ దిస్ ఇండియా వైడ్, ఆర్ కెన్ బ్లో అప్ బిగ్ టైమ్ ఇన్ హిస్ ఫేస్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్. ఈ రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైలర్స్, యష్ గారి టాక్సిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అది చూసి మన రియాక్షన్ ఇచ్చేద్దాం. నేను ఇప్పుడే కబీర్ సింగ్ పాటలన్నీ చూసి వచ్చాను. టాక్సిక్ నేచర్ కొంచెం అలవాటు పడాలి కదా. అంటే వారు రిలీజ్ చేసిన సాంగ్ అలా ఉంది మరి. సినిమా పెట్టేశారు. లిటరల్లీ బిగ్గెస్ట్ ట్రైలర్. లైన్స్ లైన్స్ కి హాలీవుడ్ రిలీజ్ వాళ్ళే. చిన్న ముసుగేసుకొని మొహం మీద ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేము. నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఆయనకి నా మొహం చూడడం ఇష్టం లేదు. నా ఆశ ఏంటో తెలుసా రాయా? ఈ సిటీని నువ్వు ఏలాలి. నా సిటీకి వచ్చి నా ఫ్యామిలీ మీదే చేయేశాం. నీ చివరి కోరిక ఏంటి? పెద్దగా ఏం లేదు. నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పీల్చాలనుంది. ఏముంటావు? ప్రతి అమ్మాయికి వాడి ప్రేమ తనకి మాత్రమే సొంతం అనిపించేది, కానీ వాడి మనసు మాత్రం నో, ఏ బంధానికి చిక్కకుండా గాల్లో పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుండేది. అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం? ఇంటికి ఎంత తీసుకుంటావు? Who the hell are you? I'm his regular. Who the hell are you? I'm his permanent. Keep your mouth shut. This was supposed to be my fucking fairy tale. కట్టేశాడు. I was hoping to have a civilized conversation. Do I look civilized to you? అందుకే చెప్తున్నా అదే డైలాగ్. కదా, ఆవిడ అదే అంటుంది. Hello, Daddy. ఆ చిన్నపిల్లడు పెద్ద వీడయ్యాడా? శాంతి వాళ్ళంతా బాగుంటే శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవిరా? అలా అయితే ఇది చివరికి ఎలా ముగుస్తుందో నీకు తెలుసు కదా. It's time. I'm coming. ఏ విజయ్ డైలాగ్. Ready to battle chaos with chaos. ఏంటిది నీ మొహం పైన రంగు తీసేయ్. నువ్వు జోకర్వి కాదు, బాస్టర్వి అంతే. ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి. అదంతా భలే ఉంది. ఇదే
అది కాదు. కొడుకు చచ్చిపోతాడు లాస్ట్ కి. ఏ సినిమా పేరు టాక్సిక్ బదులు సైకో అని పెట్టుండాల్సింది. నాన్న సైకో, కొడుకు సైకో, తల్లి సైకో, అందరు సైకో లాగే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే పద్ధతి నుంచి రియాక్షన్ ఇచ్చే పద్ధతి వరకు అట్లా ఫుల్ డ్రామాటిక్ గా పెడుతున్నారు ఎక్స్ప్రెషన్ అన్ని. ఆ కేరా అద్వానీ క్యారెక్టర్ చూస్తేనే నాకు హార్లీ క్విన్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అదే కదా ఆ సాంగ్ లో అంత రొమాంటిక్ గా చూపిస్తే ఏదో సాఫ్ట్వేర్ సైడ్ ఉంది దీనికి అనుకున్నాను నేను. బట్ ఆమె మోస్ట్ వైలెంట్ గా చూపించారు బిగినింగ్. తల్లి కొడుకు ఏదో బాగా నూరు పోసింది. నాకు ఆ చిన్నపిల్ల డైలాగ్ అర్థం కాలేదు సగం ఫస్ట్ లో కదా. బట్ అదే ఇంగ్లీష్ లో మాట్లాడినట్టున్నాడు కొంచెం. ఐ ప్రామిస్ ఐ విల్ డూ సంథింగ్ అనుకుంటాను. సారీ ఒకటి అర్థమైంది, ఇంకేదో చెప్పాడు అంత. ఏదో ఇంటర్ప్రిటేషన్ అనుకుంటా అది, ఎందుకంటే ఆ చిన్నపిల్లాడు పెద్దగా అయ్యి చూపించాడు కదా తర్వాత. అంటే గన్ పెట్టాడు కానీ ఐ డోంట్ థింక్ హీ షాట్ హిమ్. మొత్తం 4 నిమిషాలు ఉంది హేటర్ స్టార్ట్ అయ్యి ఉంటారు. కానీ స్టోరీ ఎంత చూపిలే. ఏ స్టోరీ అర్థం అవుతుంది కదా. Father లవ్ son చేసుకున్నారు. revenge కానీ వాళ్ళు నాన్న ఎందుకు సైకో, నాన్న సైకో చెప్పాడు కదా, ప్రతి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గానీ హస్బెండ్ గానీ నాకే దక్కాలనుకుంటది, ఆడు మాత్రం ఊరంతా ఓపెన్ సీజన్ అని. సో అలా అనుకుని లవ్ చేసింది. వీడు కొంచెం ఇదేం తేడా తెలిసి పిల్లడు పుట్టాడు, వెళ్ళిపోయింది. పిల్లని బాగా రెచ్చగొట్టి పెంచింది. పెద్ద మీ నాన్న ఫసక్ అని. కాకపోతే కొన్ని ఫైట్స్ అవన్నీ ఇన్నోవేటివ్ గా బాగున్నాయి కదా. వేరే విలన్ Camera angle చూపిలే. ఐ థింక్ నయనతార ఇస్ హిస్ పార్ట్నర్ మోర్ దెన్ హీరోయిన్ అనుకుంటా, అలానే చూపించాడు. బాస్ లా అనిపించింది నాకు. సలార్ లో వాళ్ళిద్దరు నుంచొని అదే లైక్ ఇదంతా కనిపించింది అంతా వేయాలంటాడు చూడు ప్రభాస్ తో. అదే డైలాగ్ చెప్తుంది కదా ఆమె కూడా. మనోడు హెంచ్ మ్యాన్ లాగా వెళ్ళి అన్ని సాధించుకొస్తున్నాడు. మన వాళ్ళిద్దరికి ఏం రిలేషన్ చెప్పాము మరి. ఓపెన్ సీజన్ ఏమో. అదే అదే అనుకున్నా నేనైతే. వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ గా ఇంకేం రిలీజ్ చేయలేదు కదా సోఫాగా. హ్యూమా కరేసి రోల్ మరి ఏంటి, ఆ లేడీస్ గ్యాంగ్ కి దాన్ ఏదో అనుకున్నాం కదా అప్పుడు. అలాగే ఉంది. ఇవన్నీ చూస్తే మల్టిపుల్ గ్యాంగ్స్ లో ఉన్నాయి కదా, ఒకళ్ళు నేర్చుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటా. ఆ మ్యూజిక్ ఎలా అనిపించింది అని అడుగుతున్నాను. ఎనీథింగ్ రిజిస్టర్డ్? బాగుంది. యా వెళ్ళిపోయింది బాగా. నాకేదో ఇంగ్లీష్ లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది కానీ స్పెషల్ హై ఎలివేటింగ్ అని అట్లాంటిది అనిపించలేదు. ఏమో సీన్స్ బాగానే ఇంపాక్ట్ అయితే వచ్చింది నాకు, ఆ ఫైట్ సీన్స్ అవి కూడా మ్యూజిక్ వైజ్. నేను ఇంకా బట్ ఏంటి ఎప్పుడు రిలీజ్ ఇది? 26 ఆగస్ట్ ఈ నెల టాక్సిక్, నెక్స్ట్ మంత్ నాని గారిది ప్యారడైస్, తర్వాత రామాయణం. ఓకే, మీకు ఏ లుక్ నచ్చింది? మీకు యంగ్ యష్ లుక్ నచ్చిందా, ఓల్డ్ లుక్ నచ్చిందా? నాకు ఓల్డ్ లుక్ కొంచెం అంటే అలవాటైన లుక్, యంగ్ లుక్ కొంచెం ఎవరు అలవాటైన ఫేస్ లా లేదు. నాకు యంగ్ లుక్ కొత్తగా ఫ్రెష్ గా నాకు నచ్చింది. కొత్తగా ఫ్రెష్ గా ఉంది. బట్ అదే ఏమన్నా ఓల్డ్ లుక్ లో కొంచెం తెల్లగా కలిపారంటే రాజాసాబ్ వచ్చేస్తారు. అండ్ మళ్ళీ నాకు ఇది విజయ్ ది గోట్ ఉంది కదా, అలా అనిపించింది. కొడుకు కూడా సైకో లాగా, నాన్న ఆల్రెడీ ఎక్స్ సైకో. అందులో నాన్న హీరో, కొడుకు విలన్ కదా, ఇందులో ఇద్దరు విలన్స్ లానే ఉన్నారు మరి. ఆయన నాన్న కూడా అంటే ఒకప్పుడు బ్యాడ్ గై టర్న్ ఇంటూ గుడ్ గై టైప్స్ ఉంటది కదా. ఇందులో ఇద్దరు సైకిల్, వాళ్ళ అమ్మ కూడా సైకో, కొడుకుని సైకోలో పెంచింది. బ్యాచ్ అందరూ సైకోలే. ద అమెరికన్ సైకో అని ఒక మూవీ ఉంటుంది, అలాగే ద ఇండియన్ సైకో అని బట్టి రిలీజ్ చేస్తుంది. బట్ బానే పట్టుకొచ్చారు లయన్స్ గేట్ ని. ప్రొడక్షన్ హౌస్ కేవిఎన్ వాళ్ళది. లాస్ట్ టైం యూకే సారీ యూఏఈ లో వార్ జరుగుతుందని చెప్పి ఆపేశారు చూడు, అప్పుడు అందరూ దురందర్ కి భయపడి ఆపేశారు అన్నారు. బట్ మరి దే ఆర్ సీరియస్ అబౌట్ దర్ వెస్ట్ ప్లాన్స్. ఎవ్రీబడి సీరియస్. రిలీజ్ చేస్తాను. ఐ బిలీవ్ అంటే యష్ ఈస్ ఓన్లీ డిస్ట్రిబ్యూటింగ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ ఇన్ సమ్ రీజన్స్. ఆయన అంత ఇప్పుడు రామాయణంలో కూడా ఆయన ప్రొడ్యూసరే కదా యష్. సో ఈ సీరియస్ అబౌట్ వాట్ ఈస్ టేకింగ్ అప్. అంటే ఆయన ఇంకా లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ కి వెళ్ళిపోయాడు. Either Yash is going to become a hot star after this, India wide, or can blow up big time in his face. 20 days లో బట్ ఈ మూవీకి అయితే ఉన్నాయి, హాలీవుడ్ కావాల్సినవి ఉన్నాయి. విజువల్స్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, కొంచెం బాగా ఆలోచించి తీసినట్టు ఉన్నారు. అట్లీస్ట్ ట్రైలర్ కట్ లో సీన్స్ చూస్తున్నంత వరకు. నాకు ఆ ఫ్లైట్ క్రాష్ అవుతున్నప్పుడు వింగ్ దాని ప్రొపెల్లర్ తిరుగుతున్నది, బ్యాటిల్ ఫీల్డ్ జరుగుతుంది, అందులో ప్రొపెల్లర్ దానిపైన చేసుకుంటే అది కొంచెం ఎన్నట్టుగా బాగా అనిపించింది. ఎనీ స్టాండ్ అవుట్ థింగ్ దట్ యు లైక్ ట్రైలర్ మొత్తం? నేను ఆ క్యారెక్టర్ లెక్కెట్టుకుంటూనే వెళ్ళిపోయినా, సగం డైలాగ్స్ కూడా వినలేదు. ట్రైలర్ మొత్తం ఎస్టే స్టాండ్ అవుట్ అంటే అందరూ ఉన్నారు, అందరికి ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఉన్నట్టున్నాయి, లౌడ్ మౌత్ డైలాగ్స్ ఉన్నట్టున్నాయి. బట్ తెల్లలకి ఎలా అనిపిస్తుందో, ఇప్పుడు వెస్ట్ లో రిలీజ్ చేస్తే కొంచెం ఓవర్ డ్రామాటిక్, మనలో ఇక్కడంతా సెటిల్ గా ప్లే చేస్తారు కదా, దే డోంట్ లైక్ దట్ ఓవర్ డ్రామా. ఇక్కడ మదర్ దగ్గర నుంచి సన్ ఫాదర్ అందరూ ఐబ్రోస్ దగ్గర నుంచి అన్ని తిప్పేస్తున్నారు.
ఏమో వాళ్ళకి డిఫరెంట్ అనిపించచ్చు. ఆర్ఆర్ఆర్ చూసావా? ఆర్ఆర్ఆర్ లో రామచరణ్ యాక్టింగ్ నచ్చింది వీళ్ళకి. బి- దట్ టెల్స్ యూ, దట్ షుడ్ టెల్ యూ సంథింగ్. మనకి థియేటర్ ఆస్పెక్ట్ నచ్చుతుంది ఇండియాలో, ఓ డ్రామాటిక్. ఇది ఇక్కడ వాళ్ళకి అంతా సటిల్ గా ప్లే చేయాలి. థియేట్రిక్స్ నచ్చదు అయితే. అలా సీన్ వచ్చి వెనకాల మంచి బీట్ ఉన్న బీజేఎం వేస్తే ఎందుకు ఎంతలో చేస్తాను అనుకుంటారు. ఇప్పుడు ఈవెన్ అక్కడ సాడ్ మూవీస్, సాడ్ సీన్ వచ్చినా గానీ గుండెలు పిండేసే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అన్నామంటే వాళ్ళకి దట్ ఈస్ నాట్ యాక్టింగ్ ఫర్ దమ్. అందుకే నాట్ ఇంగ్లీష్ అంటారు జోక్ వేసేటప్పుడు కూడా. యూ కెన్ షో యువర్ ఎమోషన్స్, నాట్ ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీష్ నుంచి వచ్చిన సంతతే కదా ఇదంతా వేస్ట్. అదే అందుకే యష్ గారికి రిస్కీ బెటర్. రెండిట్లోనూ ప్రొడ్యూసర్ గానే జాయిన్ అయ్యారు. అమ్మాయిన ఐ థింక్ అదే డీనెగ్ లాగేస్తుందిలే గానీ అటు సైడ్ కొంచెం ప్రాఫిట్ అయినా లాస్ అయినా. బట్ దిస్ ఈస్ ద రిస్కీ మూవ్ ఫర్. ఓకే, సో టాక్సిక్ August 26th రెడీ అయిపోయింది గైస్. హిట్ ఆఫ్ అట్టా మరి చూసేద్దాం. ఇంకెంత 2 weeks ఉంది. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. పోస్టర్ లో ముగ్గురు వేసారు చూడు, ఓల్డ్ యష్, మిడిల్ ఏజ్ యష్ అండ్ వెరీ యంగ్ యష్. ఇట్స్ గోయింగ్ టు బి వన్ మ్యాన్ షో మోస్ట్లీ నాకు తెలిసి. బట్ కేజీఎఫ్ అవి నచ్చిన వాళ్ళు వెళ్తారు. బట్ అది వెస్ట్ సైడ్ ఎంత బాగా చూస్తారు అనేది ఇప్పుడు సంథింగ్ టు బి సీన్. ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. జిఎఫ్ లో అండర్లైన్ సెంటిమెంట్ ఉంది కదా, మమ్మీ సెంటిమెంట్ అదొక. ఇది కూడా ఉంది మమ్మీ సెంటిమెంట్. ఇందులో నాకేం అంత కనిపించలేదు. అక్కడ మమ్మీ కొడుకుని సక్సెస్ వైపు తోస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది మమ్మీకి. ఎవరో మన తెలుగు డైరెక్టర్ కమెంట్ కూడా చేశారు గుర్తుందా, అలాంటి మదర్ ఉంటే అందరూ అలాంటి వాళ్ళు వస్తారని. సో ఇక్కడ ఐ థింక్ ఇట్స్ మోర్ పర్సనల్. వాళ్ళ ఫాదర్ కి అగైనెస్ట్ తన లైఫ్ ని ఎలా రూయిన్ చేశాడు. ఇంకా బిగినింగ్ లో వాడికి నా మొహం చూడటం ఇష్టం లేదని నడిచినప్పుడు ఆ డైలాగ్ కి, ఆ ఎక్స్ప్రెషన్ కి వేరే లాంగ్వేజ్ లో చేసి డబ్ చేసి ఉంటారు కదా. నాకు తెలిసి అదే ఆ లౌడ్ మొత్తం ఇది ఎక్కుతుందా అని. పిల్లలు కన్నాక వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే వాడు జోకర్ లో జైల్లో ఉన్నట్టు పెయింట్ వేసుకుని ఆ పిక్చర్ లో దిగుతున్నారు కదా. సర్కస్ లో పని చేస్తున్నారు వీళ్ళంతా, స్టేజ్ షోస్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో వాడు పర్ఫార్మర్ అనమాట. చూద్దాం. వాళ్ళు 4 minutes 38 seconds పెట్టారు గైస్. చూడండి, సినిమా స్టోరీ ఎంజాయ్ చేయండి. ఇంకా 2 weeks లో సినిమా వస్తుంది టాక్సిక్. మేబీ సందీప్ రెడ్డి వంగ గారు తీయాల్సిందేమో ఇది కొంచెం. బట్ ఒక లేడీ డైరెక్టర్, సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు. అంటే లౌడ్ మౌత్ తప్పితే నాకు మిగతా విజువల్స్ అవన్నీ చాలా ఫ్రెష్ గా చాలా బాగా అనిపించినాయి. ఆ క్యారెక్టర్ తో సహా. అదే నాకు అలవాటు కనిపేస్ కాబట్టి ఎట్లాగే అనిపించలేదు కొన్ని షార్ట్స్ లో అయితే. బాహుబలిలో పెద్ద ప్రభాస్ కి, బాహుబలికి బిగ్ బాడీ ఇచ్చి యంగ్ ప్రభాస్ కి కొంచెం థిన్ లుక్ ఇచ్చినట్టు దీంట్లో కూడా డిఫరెంట్ లుక్స్ ఇచ్చారు. ఏమన్నా నెక్స్ట్ 20 days రీల్స్ లో ఇద్దరు మొహాలు అలవాటు చేసేస్తారు జనాలు. అంతే అంటావా? అంతే, మార్నింగ్ హాఫ్ అన్ అవర్, టీజర్ లోనే రివీల్ చేశారు కదా యంగ్ ఫేస్. కాకపోతే ఇప్పుడు కొట్టుకు చేస్తారు సోషల్ మీడియా అంత. అబ్బా ఇది టాక్సిక్ ఉంది, ఇది అది ఉంది, జనాలు ఇలాగున్నారు అలాగున్నారు. సినిమా పేరు అది పెట్టుకున్నారు. టూ మచ్ బోల్డ్ ఉంది, టూ మచ్ గోర్ ఉంది అనుకుంటా. గోర్ ఉంది, కాన్వర్సేషన్ అయితే ఉంటది ఇక్కడ. అడల్ట్ కూడా ఉంది. మన ఈ ఛానల్ లో మాట్లాడలేం కానీ అట్లీస్ట్ సాంగ్ ప్రమోషన్స్ మొత్తం కైండ్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ చూపించారు కదా. ట్రైలర్ లో అంత లేదు. ఎనీ ప్రమోషన్ ఇస్ గుడ్ ప్రమోషన్ డూడ్. జనాలకు తెలుసు, వాళ్ళు తిట్టుకునే జనాలకు తెలుసు. అది కూడా ఛానల్ కూడా చేసేది అందుకే, ఓవర్ యాక్షన్ చేయడానికి. వాళ్ళే ఫస్ట్ వస్తారు మళ్ళీ. సో యా, డీసెంట్ సినిమా ఎక్స్పెక్ట్ చేయమాకండి, డీసెంట్ కాన్వర్సేషన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి. సందీప్ రెడ్డి వంగ టు ద పవర్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ లా ఉంది మూవీ మరి. ఆల్ రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. టాక్సిక్ ఫర్ యూ గైస్. రియాక్షన్ ఎలా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అప్పటివరకు బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.